450 కిలోమీటర్లు కాలినడకన నడిచిన పులి. విన్న వెంటనే ఆశ్చర్యం కలిగించే ఈ వార్త ఇప్పుడు వైరల్గా మారింది. మహారాష్ట్ర నుంచి ప్రారంభమై ఆదిలాబాద్ అడవుల మీదుగా సాగిన ఈ మహాయాత్ర ఇప్పుడు అటవీ విభాగంలో చర్చనీయాంశమైంది. పులులు సాధారణంగా తమ పరిసర అడవుల్లోనే సంచరిస్తాయి. వేటలో భాగంగా కొన్నిసార్లు పక్కనే ఉన్న అడవులకు వెళ్తుంటాయి. కానీ ఇంత దూరం 450 కిలోమీటర్ల ప్రయాణం అంటే సాధారణం కాదు. వాహనాల్లో కూడా అంత దూరం వెళ్లడం కష్టమనిపించే ఈ దూరాన్ని కాలినడకన పులి దాటేయటం అద్భుతమే. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా తిప్పేశ్వరం టైగర్ రిజర్వ్ నుంచి ఈ పెద్ద పులి తన యాత్ర మొదలుపెట్టింది. దారుశివ జిల్లా ఆదిలాబాద్ అడవులను దాటి ఏత్సి రామలింగ అభయారణ్యానికి చేరుకుంది. ఈ ప్రయాణంలో ఎలాంటి ఆహార సమస్యలు లేకుండా అడవి మార్గంలోనే సంచరిస్తూ తన గమ్యానికి చేరుకోవడం ప్రత్యేకంగా మారింది. అటవీ అధికారులు చెబుతున్నదేమిటంటే ఈ పులి వయస్సు 3 సంవత్సరాలు. ఇది మగపులి. అడవిలోని కెమెరాల ట్రాకింగ్ ఫుటేజ్ల ఆధారంగా ఇది తిప్పేశ్వరం నుంచి వచ్చిన పులి అని నిర్ధారించారు. పులి రాకతో ఏత్సి రామలింగ అభయారణ్యంలో జవసత్వం పెరిగింది. ఇక స్థానికులు, అటవీ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏత్సి రామలింగ అభయారణ్యంలో ఉన్న శివాలయం పేరు మీద పులికి రామలింగ పులి అని పేరు పెట్టారు. పులి ఇంత దూరం నడవడం వెనుక కారణమేంటి అన్నది దేశవ్యాప్తంగా అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. జంతు శాస్త్ర, అటవీ నిపుణుల అభిప్రాయం ప్రకారం పులులు తమ పరిధిని విస్తరించుకోవడానికి జంతువుల కోసం వేటాడుతూ కొన్నిసార్లు అడవు పులులను వెతికే క్రమంలో ఇలాంటి సుదీర్ఘ యాత్ర చేస్తుంటాయి. ఈ ప్రయాణం పులుల సహజ జీవన శైలికి కొత్త ఉదాహరణగా నిలిచింది. తన కాలి బలంతోనే 450 కిలోమీటర్లు నడిచి చేరిన రామలింగ పులి అడవులకే కాదు, మనిషికి ఓ సందేశం ఇస్తోంది. సహజ జీవనానికి అడవి అవసరం, అడవికి పులి అవసరం అని. పులి చేసిన ఈ సుదీర్ఘ ప్రయాణం వన్యప్రాణి సంరక్షణలో ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది.